Hello, Namaste people, ఎట్లున్నారు? I am doing great. I hope everyone is doing well and fine. In this video, I'm gonna explain about pharmacy registration step by step. Like ఎట్లా రిజిస్టర్ అవ్వాలి, ప్రాసెస్ ఏంది. వీడియో స్కిప్ కాకుండా కూర్చొని మీకు అర్థమవుతుంది. ఆగమాగం స్పీడ్గా కూస్తే 2 సార్లు తప్పు చేసిన ఆ తప్పు మీరు రిపీట్ చేయకూడదు అంటే స్కిప్ చేయకుండా కరెక్ట్గా ఉండండి. సింపుల్ అండ్ క్యూట్గా షార్ట్గా ఉంటుంది వీడియో. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో గైస్. ఫస్ట్ మీరు పీసీఐ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే జేఎన్టీయూ నుంచి జెన్యూనిటీ రిపోర్ట్ అనేది తీసుకోవాలి. అది ఎట్లా అప్లై చేయాలో నేను చెప్తా. దీనికన్నా ముందు ఫస్ట్ మీరు ఓడి అవన్నీ అప్లై చేసుకొని పెట్టుకోండి. ఓడి ఇట్లా అన్ని ఇంటికి వచ్చిన తర్వాత అన్ని సర్టిఫికేట్ మీ దగ్గర చేతులు ఉన్న తర్వాతనే పీసీఐ కౌన్సిల్కి రిజిస్టర్ అవ్వడానికి ఉంటుంది. ఓడి ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే జేఎన్టీయూ పోర్టల్కి పోండి. అక్కడ కింద సెకండ్ లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అక్కడ పోయి న్యూ రిజిస్ట్రేషన్ అని కొట్టండి. కొట్టిన తర్వాత అక్కడ స్క్రీన్ మీద యూజర్ రిజిస్ట్రేషన్ అని వస్తుంది. యూజర్ అంటే మీ హాల్ టికెట్ నెంబర్ కొట్టండి. పాస్వర్డ్ మీ ఇష్టం ఉన్నది ఏదైనా ఇచ్చేసేయండి. ఎంప్లాయీ నేమ్ ఏమో యాజ్ పర్ సర్టిఫికేట్ మీ పేరు, దెన్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కరెక్ట్ ఇవ్వండి. దానికి ఒక లింక్ వస్తుంది, దాంతో మీరు వెరిఫై చేయాలి ఈమెయిల్ని. డన్ అయిపోయిందా? నెక్స్ట్ సైడ్ బాక్స్ లో మీ ఆధార్లో ఉన్న డీటెయిల్స్, కరెక్ట్ డీటెయిల్స్ సింక్ అయ్యేలా ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేయండి. డన్. ఏమున్నా మీ ఆధార్కి ఎస్ఎస్సి అన్ని సేమ్ వితౌట్ ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్, డేట్ ఆఫ్ బర్త్తో సహా మీ డాడీ నేమ్ అందరు కరెక్ట్గా ఉండేటంటే ఇక రిజిస్ట్రేషన్ అయినాక బ్యాక్ పోయి యూజర్ నేమ్లో మళ్ళీ లాగిన్ ఐడి కాడ యూజర్ నేమ్లో మీ పేరు, యూజర్ నేమ్ అంటే మీ ఐడి, మీరు ఇచ్చిన పాస్వర్డ్ లాగిన్ అయిపోతారు. నెక్స్ట్ ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, నేమ్ ఇవ్వాలి. దెన్ స్కాన్డ్ కాపీస్ ఆఫ్ ఓడి సిఎంఎం ఏదైనా మీరు స్కాన్ చేసుకొని పెట్టుకోండి ముందే. మంచిగా కరెక్ట్గా బిలో 500 KB ఉండాలి. అది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఓడి అయితే ఓడి, సిఎంఎం అయితే సిఎంఎం అప్లోడ్ చేసేయాలి. డన్. పేమెంట్ చేస్తారు. పేమెంట్ చేసిన తర్వాత మనకు ఒకటి వస్తుంది పేమెంట్ స్లిప్. మీరు ప్రింట్ తీసుకోండి, లేకపోతే అవసరం లేదు. మాక్సిమం 2 daysలో వచ్చేసింది నాకైతే. మెయిల్ కానీ అట్లా ఏం రాదు. మీరే 1 day తర్వాత మీరే చెక్ చేసుకోవాలి. సేమ్ మళ్ళీ పోర్టల్ పోయి లాగిన్ అయ్యి యూజర్ నేమ్ ఇచ్చి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒకటి ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేస్తే ట్రాక్ ఆల్ అప్లైడ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే అక్కడ మీ వెరిఫికేషన్ స్టేటస్ అని చూపిస్తుంది. వెరిఫై అయితే ప్రాసెస్డ్ అని వస్తుంది, కాకపోతే ఇంకా పెండింగ్ అని వస్తుంది. ప్రాసెస్డ్ అంటే డౌన్లోడ్ సర్టిఫికేట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. కథం జెన్యూనిటీ సర్టిఫికేట్ వచ్చేసిందా. దిస్ ఇస్ వాట్ మనకు కావాలి. ఫస్ట్ ఇది మనకి జెన్యూనిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే మీరు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఏది పీసీఐ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ ఇండియా పోర్టల్ ఒకటి ఓపెన్ అయిపోతుంది లింక్, అది క్లిక్ చేయండి. అక్కడ పోయిన తర్వాత ఆన్లైన్ సర్వీసెస్ అని ఉంటుంది. అక్కడ రిజిస్ట్రేషన్ కాడ కొడితే ఫార్మాడీ ఉంటుంది మనది. ఫార్మాడీ కొట్టిన తర్వాత ఐ అగ్రీ అని ఒక క్లిక్ చేసి ప్రొసీడ్ ఆన్లైన్ కొట్టేస్తే బేసిక్ ఇన్ఫో ఫిల్ చేసేయండి. మీకు అర్థమైపోతుంది అక్కడ ఏం ఫిల్ చేయాలని. బేసిక్ మీ సర్టిఫికేట్స్ ఉన్న డీటెయిల్స్ అని అక్కడ ఫిల్ చేసేయండి. నెక్స్ట్ పేజ్లో ఏమొస్తుందంటే అడ్రస్ ఇచ్చేసేయండి. పర్మనెంట్ అడ్రస్, ప్రెసెంట్ అడ్రస్. ఒకవేళ మీరు వర్కింగ్ అయితే వర్కింగ్ అడ్రస్ కూడా ఇవ్వమంటుంది. అక్కడ మీరు సెలెక్ట్ చేసిన బట్టి మీరు అక్కడ రాయాల్సి ఉంటుంది. మీరు వర్కింగ్ కాకపోతే నాట్ ఏ వర్కర్ అని క్లిక్ చేసి పెట్టేసేయండి. చలో నెక్స్ట్ అకాడమిక్ పేజ్ అని ఒకటి వస్తుంది. సో ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది అకాడమిక్ పేజ్. మీ కోర్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడైంది, ఆ బేసిక్ డీటెయిల్స్ అని ఇచ్చేసేయండి. యూనివర్సిటీ నేమ్ జేఎన్టీహెచ్ ఉస్మానియా ఇది ఒకటి ఇచ్చేసేయండి. ఒకవేళ మన కాలేజ్ అయితే MLR కాలేజ్ అది ఉంటుంది. సెట్ చేసినారా. నెక్స్ట్ చలో డాక్యుమెంట్స్ సోలోగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఐఫోన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సోలోగా స్కాన్ చేసుకోండి. ఒక్కొక్క సర్టిఫికేట్ని స్కాన్ చేసి సోలోగా సేవ్ చేసుకొని అవన్నీ సిస్టమ్లోకి పంపించేసి, సిస్టమ్ ఉంటే బాగుంటుంది. సిస్టమ్ ఉంటే బెస్ట్, ఫోన్లో కూడా వేసుకోవచ్చు. సిస్టమ్ ఉంటే బెస్ట్. అన్ని PDF నుంచి వెళ్ళి JPG ఫైల్ కన్వర్ట్ చేసి బిలో 500 KB ఉండేటట్టు సెట్ చేసుకోండి. కథం అన్ని సెట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒకటి డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయండి. అక్కడ సెలెక్ట్ చేసిన కొద్దీ మీకు అర్థమైపోతుంది. పోర్టల్ మీకు అనిపిస్తుంది. ఇక్కడ ఒకటి క్లిక్ చేసి మళ్ళీ మీరు చెక్ చేసుకోవచ్చు. వ్యూ చేస్తే మీకు అనిపిస్తుంది క్లారిటీగా ఉందా లేదా. క్లారిటీగా ఉండడానికి ట్రై చేయండి. ఫొటోస్ విత్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటో మంచిగా కరెక్ట్గా దిగి, ప్రొఫెషనల్గా దిగి, సిగ్నేచర్ కూడా కరెక్ట్గా పెట్టండి. కథం అన్ని అప్లోడ్ చేసిన తర్వాత కింద బిల్ డిస్క్ అని ఉంటుంది. అనుకూలంగా ఉన్న డేట్ ఒకటి సెలెక్ట్ చేసుకొని అక్కడ డేట్ చూపిస్తే సెలెక్ట్ చేసుకొని టైం సెలెక్ట్ చేసుకొని 1 hour ముందు వెళ్ళిపోండి. ఇక్కడ మీకు ఐడియానే ఉంటుంది. SR నగర్ మెట్రో స్టేషన్ అని కొడితే అమీర్పేట్ దాంట్లో తర్వాతనే ఉంటుంది. లెఫ్ట్లో వేణుగోపాల్ నగర్ అని ఒక ఏరియా ఉంటుంది. స్ట్రైట్ 500 meters లోపల పోతే రైట్ సైడ్లో PCI డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ అని సంథింగ్ ఏదో ఉంటుంది. దానిలోకి పోయే కన్నా ముందు పక్కన సన్ రైజ్ జిరాక్స్ షాప్ లాగా ఒకటి ఉంటుంది. అందరు అక్కడ ఏం చేస్తారంటే మీ సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ ఒరిజినల్స్ తీసుకొని అక్కడికి మీరు ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి. అట్లా జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్ళండి. తీసుకెళ్ళిన తర్వాత మీ అక్కడ పోయి ఆయనకి ఇచ్చేసి అన్ని సెట్ చేసి ఎక్కడెక్కడ పాస్పోర్ట్స్ సైన్స్ కావాలి అక్కడ సైన్ చేసి బేసిక్ అన్ని సెట్ చేసి మనకి ఇచ్చేస్తాడు. నేనైతే జెన్యూనిటీ రిపోర్ట్ రాకముందే నాకు తెలియకుండా స్పీడ్ పోయి స్లాట్ బుక్ వెళ్ళిపోయినా. కానీ అక్కడ మేడం వాళ్ళు కొంచెం నాకు మంచిగా మాట్లాడి ప్రెజెంట్ ఏవి చేసినారు కాబట్టి ఓకే. మళ్ళీ నేను 4 days తర్వాత మళ్ళీ జెన్యూనిటీ రిపోర్ట్ నాకు జెన్యూనిటీ వచ్చిన తర్వాత నేను పోయినా.
మీరు తప్పు చేయదని చెప్పి ఈ వీడియోని కరెక్ట్ కూడా అని చెప్పిన. సో అన్ని ఫైల్స్ అన్ని వాళ్ళు సెట్ చేసి ఇస్తారు. వాళ్ళకి 110 రూపీస్ అలా ఇచ్చేసి అయిపోద్ది. మంచిగా నేను పోయినప్పుడైతే ఎవరు లేకుండే. పోగానే సర్టిఫికేట్స్, నీ ఆధార్, నీ ఒరిజినల్, నీ ఓడి సర్టిఫికేట్, నీ సీఎంఎం అన్ని చెక్ చేసి ఒక స్టాంప్ వేసుకోమంటారు. స్టాంప్ వేసుకొని కథం అన్ని వెరిఫై చేస్తారనమాట. నీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా, జనరల్ రిపోర్ట్లో నీ నేమ్ కరెక్ట్ ఉందా, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమన్నా, డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా ఉందా, డాడీ నీ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా, డాడీ నేమ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేసి వెరిఫై చేసుకొని కథం అక్కడ పేపర్స్ అన్ని అక్కడ సబ్మిట్ చేసుకొని వెళ్ళిపోమంటారు. వెళ్ళేటప్పుడు నీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కింద అక్కడ ఒక ముసలా ఉంటుంది, ఒక అమ్మ ఉంటుంది. అక్కడ మీరు స్టాంప్ వేసుకొని కొంచెం టైం పాస్ చేసి ఇంటికి వెళ్ళిపోండి. కథం ఉంటాం. బాయ్.